శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వృషభ రాశి వారికి 7, 8, 9 తేదీలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వి అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితాన్ని ఏ విధంగా మార్చబోతున్నాడు అనే విషయాన్ని గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేమి చెప్పామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. భగవంతుని కరుణతో శివపార్వతుల ఆశీస్సులతో ఈరోజు మనం వృషభ రాశి వారికి 7, 8, 9 తేదీలలో సంభవించబోతున్న ఒక అద్భుతమైన సంఘటన, అలాగే ఒక గమనించాల్సిన వ్యక్తి, ముఖ్యముగా వి అనే అక్షరముతో మొదలయ్యే వ్యక్తి వలన మీ జీవితంలో వచ్చే మార్పు దశ గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారి గురించి మాటల్లో చెప్పాలంటే భక్తి, బలం, సహనం, నిబద్ధత అన్నీ కలిసిన దృఢ మనస్సు. సాధారణముగా ఎవ్వరికీ నష్టము చేయరు. కానీ వీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని చివరి వరకు వదలరు. మీరు న్యాయాన్ని విశ్వసిస్తారు, ఎవ్వరిని మోసం చేయరు. కానీ జీవితం మిమ్మల్ని అనేకసార్లు పరీక్షించింది. మీరు నమ్మిన వ్యక్తుల నుండే చాలా బాధలు అనుభవించారు. మనసులో దాచుకున్న ఈ బాధలు ఇంకా పూర్తిగా మాయం కాలేదు. కానీ ఇప్పుడు 7వ తేదీ నుండి మీ జీవితం మెల్లగా కానీ స్పష్టంగా మారుతుంది. శుక్రుడు మీ రాశిని చాలా బలంగా ప్రభావితం చేస్తున్న సమయంగా చెప్పాలి. రాహు, గురు మీ ఆలోచనలలో మార్పులు తీసుకువస్తున్నాడు. చంద్రుడు 7వ తేదీ నుండి మీ భావోద్వేగాలకు శాంతిని అందించడం ప్రారంభిస్తాడు. దీనివలన మనసులోని భారం తేలిక అవుతుంది. మీరు స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అన్నది తెలుసుకుంటారు. అయితే ఈ శాంతి సమయానికి ఒక హెచ్చరిక కూడా ఉంది. అదేంటంటే వి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి. ఈ వ్యక్తి మీకు గతంలో తెలిసిన వాడైనా కావచ్చు, లేక కొత్తగా పరిచయమైన వాడైనా కావచ్చు, లేక పాత స్నేహితుడైనా కావచ్చు, లేక మీ కుటుంబంలో సభ్యుడైనా కావచ్చు. కానీ ఈ వ్యక్తి ఇప్పుడు తిరిగి మీ జీవితంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా 8 మరియు 9 తేదీల్లో ఈ వ్యక్తి మీతో మాట్లాడే శైలిని గమనించండి. ఆయన మాటలు చాలా మృదువుగా ఉంటాయి. మాటలు ఆశాజనకంగా ఉంటాయి, కానీ అంతరార్థం మీపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఈ వి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో 2 రకాల పాత్రలలో రాబోతున్నారు. ఒకటి, ఉద్ధరించిన వాడైనా కావచ్చు, అంటే లైఫ్ను మార్చే మంచి వ్యక్తిగా అయినా కావచ్చు, లేదా పరీక్షించేవాడుగా అయినా కావచ్చు, అంటే మీ శాంతిని భంగం చేసే వ్యక్తిగా అయినా కావచ్చు. ఇది మీ గతానికి ఆధారపడి ఉండే విషయంగా పరిగణించాలి. మీరు గతంలో ఈ వ్యక్తి వలన మీ మనసు విరిగి ఉండవచ్చు, నమ్మకం పోయి ఉండవచ్చు, మీ మనసుకు గాయమై ఉండవచ్చు. అయితే ఈసారి అతను మళ్ళీ మీ జీవితంలోకి వస్తే దానిని తలుపు తెరిచి అనుమతించకండి. ఇప్పుడు మీరు పెరిగారు, మీరు మునుపటి వారు కాదు. కానీ ఈ వ్యక్తి మీకు గతంలో మంచి చేశాడా, మీ ఎదుగుదలలో తోడ్పడ్డాడా? అయితే ఈ వ్యక్తి రాక మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. వృషభ రాశి వారికి ఇప్పుడు దేవుని నిర్ణయం స్పష్టమయ్యింది. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు జీవితంలో నుంచి వెళ్ళిపోతారు. ప్రేమ అంటే నమ్మకం, నమ్మకం అంటే హృదయం. అది పగిలితే తిరిగి ముడిపెట్టడానికి సమయము, సహనము కావాలి. ఈసారి మీ హృదయపు తలుపు ఎవరికి తెరవాలో మీరు నిర్ణయించాలి. 7, 8, 9 తేదీలు ఇవి మీకు చాలా జాగ్రత్త మరియు అవకాశం కలిగించే రోజులు. 7వ తేదీ విషయానికి వస్తే ఈరోజు ఉదయం నుండి మీ మనసులో ఏదో జరిగేలా ఉంది అనే భావన మొదలవుతుంది. కారణం లేకుండానే నిశ్శబ్దం అనిపిస్తుంది. ఇది చంద్రగ్రహ ప్రభావం. మీరు చేసే పనులు ఏ విధంగా ఉంటాయంటే మీరు మాటలు తక్కువగా మాట్లాడుతారు. మీ మనసులోని బాధను ఎవ్వరికీ చెప్పరు. మనసు లోపల శాంతి, కానీ లోపల లోతైన ఆలోచనలు. ఈరోజు వి అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంప్రదింపులు చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఒక మెసేజ్ రూపంలోనైనా కావచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా అయినా కావచ్చు, ఏదో రూపంలో ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం ప్రారంభమవుతుంది. దేవుడు ఇక్కడ మీకు ఒక సూచన చేశాడు. గతాన్ని మళ్ళీ తెరవాలంటే ముందుగా మనసు గాయం పూర్తిగా మానిందో లేదో చూసుకో అని. 7వ తేదీ పరీక్ష కాదు, అది జాగ్రత్త పడే రోజు.
8వ తేదీ విషయానికి వస్తే ఈరోజు ఆ వ్యక్తి మాటలు నేరుగా మీ మనసును తాకుతాయి. ఈ వ్యక్తి మాట్లాడే శైలి ఏ విధంగా ఉంటుంది అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. మనసును అర్థం చేసుకునేలా ఉంటుంది. ఎలా ఉన్నావు అని అడిగినా ఆ ప్రశ్నలో 100 భావాలు ఉంటాయి. ఈరోజు మీ హృదయం ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది దైవ సంకేతం. ఆ వ్యక్తి మళ్ళీ వస్తున్నాడు అంటే మీరు ఇద్దరూ ముగియని అధ్యాయాన్ని పూర్తి చేయాల్సి ఉంది. 9వ తేదీ విషయానికి వస్తే ఈరోజు మీరు మనసుతో కాదు జ్ఞానంతో నిర్ణయం తీసుకుంటారు. మీకు స్పష్టత వస్తుంది. ఎవరు నిజంగా మీ మనసును గౌరవిస్తున్నారు, ఎవరు మీ ప్రయాణములో భాగమయ్యారు, ఎవరు దూరంగా ఉండాలి అని. ఇక్కడే దేవుని ఆట ఎంతో అందంగా ఉంటుంది. గతం వస్తుంది కానీ మీరు మునుపటి వారు కాదు. మీరు పెరిగారు, మీరు అర్థం చేసుకున్నారు, మీరు విలువ తెలుసుకున్నారు. ఈ 3 రోజుల్లో శివుడు మీకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాడు. అకస్మాత్తుగా ఘంటనాదం వినిపించటం, పూలు రాలడం, వాసన రావటం, నిద్రలో ఆలయ దర్శనం ఇవి సాధారణము కాదు. ఇవి శివుడు పంపిన సంకేతాలు. నీవు భయపడవద్దు అని తెలియపరిచే సంకేతాలు. ఈ 3 రోజులలో ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః అనే మంత్రాన్ని రోజులో 11 సార్లు జపించండి. మనసులో స్పష్టత పెరుగుతుంది. జీవితంలో మనం కొన్ని సంబంధాలను ఎంత దూరం పెట్టినా అవి ఒక దశలో మళ్ళీ మన ముందుకు వస్తాయి. కారణం అవి ముగియలేదు, అవి పూర్తి కాలేదు. ఇంకా చెప్పాల్సిన మాటలు ఉన్నాయి, ఇంకా ముగించాల్సిన అధ్యాయం ఉంది. మనసు దాచుకుంటుంది కానీ కర్మ దాచదు. అందుకే 7, 8, 9 తేదీలు సాధారణ రోజులు కావు. ఇవి కర్మ రీకాల్ డేస్ అని చెప్పాలి. వి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ఇంతకీ ఎవరు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వ్యక్తి మంచివాడా లేక పరీక్షించేవాడా అనే విషయాన్ని తెలుసుకోవడానికి 3 విషయాలను గమనించవలసి ఉంటుంది. 1, అతను మాట్లాడే మాటలు మన మనసుకు శాంతిని ఇస్తే మంచివాడుగా గమనించాలి. అతను మాట్లాడేటప్పుడు మన మనసుకు నొప్పి అనిపిస్తే అతను చెడ్డవాడుగా గమనించాలి. 2, అతను చూపించే బాధ్యత. అతను మీ భావాలను గౌరవిస్తే శుభం. అతను మీ నిర్ణయాన్ని మార్చమంటే ప్రమాదం. 3, అతను మీ జీవితంలోకి ఏ ఉద్దేశంతో వస్తున్నాడు? మిమ్మల్ని బలపరచడానికా లేదా మిమ్మల్ని బలహీనపరచడానికా? ఈ ఒక్క విషయం గమనిస్తే సరిపోతుంది. మీ మనసు శాంతిగా ఉంటే దేవుడు పంపినవాడే. మీ మనసు కుంగిపోతే కర్మ పరీక్ష మాత్రమే. వృషభ రాశి వారికి దేవుడు ఇచ్చే సందేశం ఏమిటంటే మీ ప్రయాణములో ఒక కొత్త ఆలోచన ఉంటుంది, ఒక కొత్త అవకాశం ఉంటుంది, ఒక కొత్త వ్యక్తిత్వం ఉంటుంది, ఒక కొత్త శక్తి రాబోతుంది. మీ కళ్ళల్లో ధైర్యం పెరుగుతుంది, మీ మాటల్లో శక్తి పెరుగుతుంది, మీ నడకలో స్థిరత్వం వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది శివుని సంకల్పం. ప్రియమైన వృషభ రాశి వారికి ఈ 7, 8, 9 తేదీలు చిన్న రోజుల్లా కనిపించవచ్చు. కానీ ఈ 3 రోజులు మీ జీవితంలో కొత్త పేజీని తిప్పే రోజులవుతాయి. కొన్నిసార్లు మన జీవితం మారిపోవడానికి పెద్ద శబ్దాలు, పెద్ద సంఘటనలు అవసరం ఉండవు. ఒక మనిషి, ఒక మాట, ఒక నిర్ణయం చాలు. ఈ రోజుల్లో వి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ హృదయాన్ని, మీ దృష్టిని, మీ దారిని మార్చే పాత్రలోకి వస్తాడు. అతను చెడు ఉద్దేశంతో కాదు, కానీ మీ మనసులో ఉన్న సున్నితమైన భావాలను పరీక్షిస్తాడు. ఇది భయపడే విషయం కాదు, ఇది జాగ్రత్తగా చూడాల్సిన విషయం. ఎందుకంటే మీరు ఏమి మాట్లాడుతారో, ఏమి నిర్ణయిస్తారో, ఎవరికి మొగ్గు చూపుతారో అదే మీ రాబోయే 6 నెలల ఫలితాన్ని నిర్ణయిస్తుంది. మీరు ఈ రోజుల్లో శాంతంగాను, సమతుల్యంగాను ఆలోచించి సహనంతో ముందుకు కదిలితే మీరు గెలుస్తారు. గౌరవం పెరుగుతుంది, సంబంధాలు కుదుటపడతాయి, డబ్బు నిలుస్తుంది, అవకాశాలు వస్తాయి. కానీ ఆవేశముతో, ఆగ్రహముతో, సందేహముతో నడిస్తే చిన్న తప్పు పెద్ద నష్టం చేస్తుంది. అందుకే మీ నడకలో బలం ఉండాలి, మాటల్లో సౌమ్యం ఉండాలి, హృదయంలో నమ్మకం ఉండాలి, తలలో శాంతిని పెట్టుకోండి. ఈ 3 రోజుల్లో ఒక చిన్న పూజకర్మ చేయండి. ఉదయం ఒకసారి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి. అంతే చాలు. శివుడు మీకు దారి చూపిస్తాడు. ఈ 7, 8, 9 తేదీలు ప్రారంభం, అవకాశం, ఎదగటం మరియు తిరిగి మీ బలం తెలుసుకోవటానికి వచ్చిన సమయం. మీరు ఈ వీడియోని వినటం కూడా యాదృచ్ఛికం కాదు. మీరు మార్పుకు సిద్ధంగా ఉన్నారు అని
విధి చెప్పడానికి వచ్చిన సంకేతం. ఈ జీవితం మీది, ఈ నిర్ణయం మీది, ఈ మార్పు కూడా మీ చేతులతోనే జరిగేది. మీరు గెలుస్తారు, మీరు ఎదుగుతారు, మీరు ప్రకాశిస్తారు. ఇది నా మాట కాదు, మీ జన్మ రాశి చెప్పిన మాట. మీ హృదయం ఏది చెప్తుందో అదే నిజం. అది నెమ్మదిగా కానీ సరిగ్గా గైడ్ చేస్తుంది. వృషభ రాశి వారికి శివుని కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎంతోమంది వృషభ రాశి మిత్రులకు రీచ్ అవుతుంది. అదేవిధంగా మన ఛానల్ను మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.